చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండల ప్రభుత్వ కార్యాలయాల్లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంపీడీఓ ఆఫీస్ ఆవరణంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న పూతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్ శుక్రవారం ఉదయం 9 గంటలకు జెండా ఎగురవేసి పూజా కార్యక్రమాలు నిర్వహించి గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పోలీస్ స్టేషన్ నందు సీఐ నాగరాజురావు ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జెండా ఎగురవేసి కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల తహసీల్దార్ కార్యాలయం, ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ హాస్పిటల్, గురుకుల పాఠశాలలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆగస్టు 15వ తేదీ స్వతంత్ర దినోత్సవం జరుపుతుండగా పూర్తి స్వతంత్రం 1950వ సంవత్సరం జనవరి 26వ తేదీ రావడంతో బానిస బ్రతుకులు వీడి పూర్తి స్వతంత్రం రావడంతో మనందరం ఈ రోజు ఎంతో ఆనందంగా ఉన్నామని ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్ తెలిపారు. సీఐ నాగరాజురావు మాట్లాడుతూ స్వతంత్ర పరిపాలన రావడంతో 75 సంవత్సరాలుగా మనమెంతో ఆనందంగా ఉన్నామని, స్వతంత్ర పోరాటం కోసం అహర్నిశలు కష్టపడి ప్రాణాలను త్యాగం చేసిన గాంధీజీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, డాక్టర్ లాల్ బహదూర్ శాస్త్రి, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వీరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మనకి ఈరోజు మన స్టేషన్ నుంచి ఏఎస్ఐ మల్లప్ప గారికి శ్రమ, పట్టుదల, కృషి అవన్నీ కూడా ప్రతి ఒక్కరు చేయాలని చెప్పేసి అని అందరినీ కూడా కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ రెండోసారి ఈ స్టేషన్లో జెండా ఎగిరేయడానికి నాకు అవకాశం కల్పించిన పై అధికారులకు, మీకు అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే ఇంకా మీ యొక్క సందేశం ఏదైనా చేయండి. చేయండిరా, చెప్పండి. 75వ గణతంత్ర దినోత్సవ రోజుకు ఈరోజు ఇక్కడ మనమందరూ సమావేశం కావడం మన అదృష్టంగా భావించాలి. ఎంతోమంది ఉంటారు ప్రజలు, దాంట్లో మనము స్పెషల్ యూనిఫామ్ సర్వీస్. बोलो भारत माता की जय। చేసుకొని ఆ వర్క్ను కంప్లీట్ చేసి మన పోలీస్ స్టేషన్కి మంచి పేరు తీసుకొచ్చేదానికి మనమందరూ కూడా ప్రయత్నం చేస్తాము. రాబోయే ఎలక్షన్లలో మనమందరూ కూడా మంచిగా బాగా కష్టపడి ఎటువంటి ఇన్సిడెంట్ ఫ్రీ, ఎటువంటి సంఘటనలు ఏమీ కూడా జరుపుకోకుండా జీఎంఎస్సీలు అయితే మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కూడా ఈ సందర్భంగా స్మరించుకుంటున్నాము. వారు రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఈ దేశంలో ముందుకు తీసుకుంటున్నటువంటి ప్రభుత్వాలను మనం ఎంతైనా కొనియాడగలగాలి. మరి ఈరోజు చూస్తే ఈ యొక్క 75 సంవత్సరాల దేశ స్వాతంత్రంలో దేశం ఎన్నో విజయాలని, ఎన్నో ఆటుపోట్లని ఎదుర్కొంది. ఏ విధమైనటువంటి ఆటుపోట్లు జరిగినప్పటికీ ప్రజాస్వామ్యాన్ని విడనీయకుండా ప్రజాస్వామ్య పదంలోనే ఈ దేశం వెళ్తుండడం ఎంతైనా గర్వకారణం.